సో దిస్ వన్ స్పెషలీ ఫర్ ఆల్ ద తెలుగు ఆడియన్స్. చాలా సందర్భాల్లో అడిగారు దినేష్ కార్తిక్ తెలుగులో మాట్లాడితే మీ అందరికి ఇష్టం అని నాకు తెలుసు. సో అందుకే ఐ గాట్ ది స్పెషల్ మ్యాన్ విత్ మీ. సో దినేష్ గారు తెలుగులో ఎలా మాట్లాడతారు? ఓ అందుకని తెలుగులో మాట్లాడతారా? నైస్, వెరీ గుడ్. మరి ఇవాళ టీమిండియా నుంచి వాళ్ళ జర్నీ చూస్తున్నారు, వరల్డ్ కప్ లో వాళ్ళు ఎలా అయితే ఆడుతున్నారు. ముగ్గురు ఫేవరెట్ ప్లేయర్స్ ఎవరైనా పిక్ చేసుకోమంటే కరెంట్ ఉన్న ఇండియన్ టీం నుంచి ఎవరైనా పిక్ చేసుకోవాలి? ఈ టీం నుంచి రోహిత్ శర్మ. ఎందుకంటే అతని ఇచ్చే స్టార్ట్ చాలా ఇంపార్టెంట్. వే హీస్ ప్లేయింగ్ రైట్ నౌ, అలా స్టార్ట్ ఇస్తేనే ఇంత పెద్ద స్కోర్ వస్తాయి. 398 అనేది అంత ఈజీ కాదు. దాని తప్ప విరాట్ కోహ్లీ ఎందుకంటే ఇది ఏబుల్ టు ఆ స్టార్ట్ దొరికిన తర్వాత ఎలా తీసుకుని అది అందరు చెప్పేది ఇద్దరే. మూడేదేమో జస్ప్రీత్ బుమ్రా. ఎందుకంటే న్యూ బాల్ ఎలా వేస్తుందంటే ప్రెషర్ అంతా ఉన్నాయి, దానివల్ల సిరాజ్ షమి చాలా బాగా వేస్తున్నారు. అంత వికెట్స్ పడుతుంది వాళ్ళిద్దరికంటే. జస్ప్రీత్ బుమ్రా ఎంత బాగా వేస్తున్నారు అప్ టాప్. వండర్ఫుల్ వండర్ఫుల్. మరి ఏదైనా ఎర్లీ ప్రిడిక్షన్ అబౌట్ ది ఫైనల్ ఇండియాతో ఎవరు ఆడబోతున్నారు అనేది మీ అంచనా? నాకు ఆస్ట్రేలియా ఆడతారు నాకు ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఆస్ట్రేలియా ఇప్పటికి 7 గేమ్స్ ఆన్ ద క్లాక్ గెలిచారు. దాని తప్ప సౌత్ ఆఫ్రికా బిగ్ గేమ్, దీని వరకు సెమీఫైనల్ లో అంత మంచి రికార్డ్ లే. అండ్ టాస్ చాలా ఇంపార్టెంట్. సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ ఫస్ట్ ఆడితే కంప్లీట్లీ డిఫరెంట్, అని బై ఛాన్స్ చేస్తే ఆస్ట్రేలియా చాలా. ఓకే, సో ఫైనలీ అందరూ చాలా ఎదురు చూస్తున్నటువంటి క్వశ్చన్, తెలుగు కామెంటరీకి ఏమైనా ఎంట్రీ ఇస్తారా? తెలుగు నాకు వస్తాయి కానీ అంత ఫ్లూయెంట్ లేదు. అది ఇన్ టైం ఇంకా కొంచెం మాట్లాడితే అంటే ఇంకా కొంచెం కాన్ఫిడెన్స్ వస్తాయి. దాని తర్వాత వస్తాను. ఓకే, ఇంకొంచెం మాట్లాడిన తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత తీసుకొస్తాం అనమాట. డెఫినెట్లీ రావడానికి అయితే ఒక ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.